గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఏపీ ఫైబర్ నెట్ కు ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాకు మధ్య అయితే స్కామ్ అయితే జరగడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బయటకు తీస్తోంది. రామ్ గోపాల్ వర్మను వదిలేదే లేదు అంటున్న కూటమి సర్కార్. ఎందుకో తెలుసా? అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మీద ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టేవాడు రామ్ గోపాల్ వర్మ. మరి దీనికోసమేనా రామ్ గోపాల్ వర్మని వదిలిపెట్టేదే లేదు అంటున్నది అంటే అస్సలు కాదు. దానికి మించిన పెద్ద స్కామే ఏపీలో జరిగింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లోనే రామ్ గోపాల్ వర్మ మీద టీడీపీ, జనసేన వాళ్లకు పీకల్లోతు కోపం ఉండేది. కాకపోతే అప్పుడు జగన్ అండదండలు రామ్ గోపాల్ వర్మకు పుష్కలంగా ఉన్నాయి. జగన్ అధికారంలో ఉన్నందున జగన్ అండ చూసుకొని రామ్ గోపాల్ వర్మ కూడా రెచ్చిపోయారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన వాళ్ళు వర్మ మా అధినేతల మీద నోటికి వచ్చినట్లు మాట్లాడారు అని రాష్ట్రంలో కేసులు పెడుతున్నారు. ఆ కేసుల వల్ల రామ్ గోపాల్ వర్మ చాలా ఇబ్బందులే ఎదుర్కొన్నారు. చివరికి కోర్టు ఆదేశాల వల్ల బయటపడ్డాడు. అయినా సరే కూటమి నేతలు వర్మను వదలడం లేదు. ఆ కేసులో తప్పించుకున్నా ఇప్పుడు అంతకు మించిన కేసులో ఆర్జీవీ ఇరుక్కున్నారు. అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లకు వ్యతిరేకంగా జగన్కు అనుకూలంగా వ్యూహం సినిమాను తీశాడుగా. కాకపోతే ఆ సినిమాని ఎవరూ చూడలేదనుకోండి. అలా చూడనందువల్లే ఎలక్షన్ ముందు ఎలాగైనా జనాలకు వ్యూహం సినిమా చూపించాలని దాన్ని ఏకంగా ఏపీ ఫైబర్ నెట్లో ప్లే చేశారు. ఎన్నికల ముందు ఈ సినిమాని రిలీజ్ చేసి కూటమిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి అనేది వైసీపీ ప్లాన్ అట. ఆ సినిమాని జనాలకు ఎంత చూపించినా వర్కౌట్ అవ్వలేదు అనేది 2024 రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది. కాకపోతే ఈ సినిమా కోసం అప్పట్లో చేసిన పత్యాపారం మామూలుది కాదట. ఏపీ ఫైబర్ నెట్లో స్ట్రీమ్ అయిన వ్యూహం సినిమాను అప్పట్లో ఎంతమంది చూశారు, ఆ సినిమా పేరు చెప్పుకొని ఎవరెవరు ఎంతెంత తిన్నారో మొత్తం లెక్కలు ఇప్పుడు బయటకు తీస్తోందట కూటమి ప్రభుత్వం. వ్యూహం సినిమా కోసం ఆర్జీవీ అనే కంపెనీకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి దాదాపు 2,10,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే వ్యూహం సినిమాని ప్రజలకు చూపించడానికి ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2,10,00,000 ప్రభుత్వం సొమ్మును, అంటే ప్రజల డబ్బును ఇవ్వడం జరిగింది. ఇది కూడా మామూలుగా ఇవ్వలేదు. ఇవ్వవలసిన దానికంటే అంటే 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 11,000 రూపాయలు ఇచ్చారు. నిజానికి వ్యూస్ని బట్టి డబ్బులు చెల్లించాలి. అంటే ఒక వ్యూకి ఇంత అంటూ ఎన్ని వ్యూస్ వస్తే అంత ఇవ్వాల్సి ఉంటుంది. ఫైబర్ నెట్ ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం ఒక వ్యక్తి వ్యూహం సినిమాని చూస్తే 100 రూపాయలు చెల్లించాలి. ఈ లెక్క ప్రకారం ఆర్జీవీ కంపెనీకి ఇచ్చిన 2,10,00,000 రూపాయలకు 2 లక్షల వ్యూస్ రావాలి. అంటే ఖచ్చితంగా ఏపీ ఫైబర్ నెట్లో 2 లక్షల మంది వ్యూహం సినిమాను క్లిక్ చేసి చూస్తేనే ప్రభుత్వం 2,10,00,000 చెల్లించాలి. కానీ వ్యూహం సినిమాకు లక్షల్లో కాదు కదా, కనీసం వేలల్లో కూడా వ్యూస్ రాలేదట. ప్రభుత్వం అధికారికంగా తీసిన లెక్కల ప్రకారం చూస్తే ఫైబర్ నెట్లో వ్యూహం సినిమాకు వచ్చిన వ్యూస్ 1863 మాత్రమే. ప్రస్తుతం ఈ లెక్కలు చూసి కూటమి ప్రభుత్వం ఆశ్చర్యపోతుందట. ఆర్జీవీ సినిమాకు వచ్చిన వ్యూస్ను అప్పటి ప్రభుత్వం ఆర్జీవీ కంపెనీకి ఇచ్చిన డబ్బులను బట్టి చూస్తే ఒక వ్యూకి 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట 11,000 రూపాయలు ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీ అనే కంపెనీకి ఇచ్చారట. ఒప్పుకున్న లెక్కల ప్రకారం ఒక వ్యక్తి వ్యూహం సినిమాని చూస్తే ఆర్జీవీ కంపెనీకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి 100 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ దానికి బదులుగా ఏకంగా 11,000 రూపాయలు ఇచ్చారట. మనదేం పోయింది, జనం సొమ్మే గాని అప్పనంగా ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నుంచి చెల్లించారట. నిజానికి వ్యూహం సినిమా తీసిన నిర్మాత వేరట. అతను అప్పుడే వ్యూహం సినిమాను ఆర్జీవీ అనే కంపెనీకి అమ్మేశాడట. దాన్ని ఆర్జీవీ కంపెనీ ఫైబర్ నెట్కి అమ్మింది. ఈ విధంగా అప్పటి ప్రభుత్వం ఆర్జీవీకి ప్రత్యేకంగా లాభం చేకూర్చిందని, దానికి గల స్పష్టమైన ఆధారాలు, పూర్తి ఆధారాలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం చెప్తోంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కూడా కూటమి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్కు సంబంధించిన ఆదాయాలు, ఖర్చుల గురించి మొత్తం లెక్కలు బయటకు తీస్తోంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వం ఆర్జీవీకి ఇంత మొత్తంలో డబ్బు చెల్లించడం మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి.